రోజు ఉదయం మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత తీన్మార్మల నగర్ క్యూ న్యూస్ ఆఫీస్ లో జాగృతికి సంబంధించిన కవితకు సంబంధించిన జాగృతికి సంబంధించిన గూండాలు తీన్మార్మల పైన ఆఫీస్ పైన దాడి చేసి తీన్మార్మలను హత్యాయత్నం చేసి గురి చేసిరు. ఒక పక్క ప్రీ ప్లానెడ్ గా తీన్మార్మలను హత్య చేయాలని, ఎందుకంటే నిన్న జహీరాబాద్ కి సంబంధించి నిన్న అక్కడ జరిగిన సభలో బీసీల సభ జరిగిన సందర్భంగా అక్కడ తీన్మార్మలన్న ఒక వ్యాఖ్యలు చేసిండు. బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది, అతి త్వరలో బీసీలకు కూడా బీఫామ్ ఇచ్చే రాజకీయ పార్టీ రాబోతా ఉన్న నేపథ్యంలో దీన్ని జీర్ణించుకోలేక కవితక్క బీసీ ఉద్యమం చేసుడేంది, కవితక్కకు బీసీలకు ఉద్యమానికి సంబంధం ఏందని మాట్లాడిన నేపథ్యంలో కవితక్క ఒక ముద్రాజు బిడ్డ గారు, ఒక యాదవ్ బిడ్డ గారు, ఒక మునురుకా బిడ్డ గారు, ఒక సాకలి మంగళి కమ్మరి కుమ్మరి వీళ్ళ బిడ్డ కూడా కాదు, మా బీసీల ఆడపడుచు కూడా కాదు, కానీ కవితక్క బీసీ ఉద్యమం చేసుడేంది, తెలంగాణ ప్రజలందరూ నవ్వుతున్న నేపథ్యం చూస్తా ఉన్నారని కవితక్కను ఉద్దేశించి ఒక మాటలు మాట్లాడడం జరిగింది. అదే విధంగా దాన్ని జీర్ణించుకోలేని కవితక్క కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి తీన్మార్మలను హతమార్చే ప్రయత్నం చేసిరు. దాన్ని నిరసిస్తూ ఈ రోజు చుట్టగండి నియోజకవర్గం గంగాధర మండలం కేంద్రంలో కవితక్క కల్వకుంట్ల కవితక్కది దిష్టి బొమ్మ దండం చేయడం జరిగింది. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నిజంగా మరొక ఉద్యమానికి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా బలి పశువులుగా వాడుకున్నారో, అమ్మోరికి బలిచ్చే బలి పశువులకు ఎట్లా వాడుకున్నారో, బీసీ ఎస్సీ ఎస్టీలను బీసీ రాజ్యాధికారం దిశగా సాగుతున్న నేపథ్యంలో మళ్ళా ఈ ఉద్యమంలో ట్రాప్ చేసి, అంటే కల్వకుంట్ల కుటుంబం ట్రాప్ చేసి మళ్ళా అదే విధంగా బీసీలను బలిపశం చేసి, ఎస్సీలను బలిపశం చేసి, ఎస్టీలను బలిపశం చేసి ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉన్నది. తెలంగాణలో ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి ట్రాప్ లో ఎవరు బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ పడద్దు. దయచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఒక్క ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన కానీ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఉద్యమంలో ఎవరు కూడా బలిదానం చేసుకోలే. తొలి అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని అక్కడ ఎండబెట్టిరు. దాదాపు ఆమెకు కనీసం ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా అట్లా నోరెల్లో పెట్టిండు. కానీ తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు రవిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిరు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిరు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టిరు. వీళ్ళ పదవులు ఊసిపోతే మాత్రం బీసీలు గుర్తుకొస్తారు, ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తుకొచ్చి పనిచేసిన ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా ఇలా గుర్తుకు రాలేదు. ఈ రోజు పదవి ఊసిపోగానే, అధికారం ఊసిపోగానే మా బీసీ మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను గుర్తుకొస్తా ఉన్నారు. అదే కేసీఆర్ అధికారంలో ఉండగా అధికారం ఊసిపోతుందన్న నేపథ్యంలో గత ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలు, దళిత బంధు విషయంలో 3 లక్షల రూపాయలు ఏది మా ఎమ్మెల్యేలే 3 లక్షల రూపాయలు తీసుకున్నారని, దళిత సోదరులకు సంబంధించిన దళిత బంధు పెట్టిస్తానని తీసుకున్నారని ఆ ఎమ్మెల్యేల లిస్టు కూడా నా దగ్గర ఉందని చెప్పిండు. కానీ అప్పుడు దళితులు గుర్తుకు రాలేదా? మరి దళిత సొమ్ము దినోత్సవాన్ని కేసీఆర్ గుర్తుకు రాలేదా? ఈ రోజు దళితులకు దళితులను గుర్తుకొచ్చారు. ముఖ్యంగా దళిత బంధాన్ని తీసుకొచ్చి దళితులను దగా చేసిన ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కవితక్క ఈ రోజు దళిత గురించి మాట్లాడడం విడ్డూరంగా కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా బీసీలకు రావాల్సిన వాటా 33% రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో 23% దిగదార్చిన కేసీఆర్ కూడా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కవిత కూడా ఈ రోజు బీసీల గురించి, బీసీల స్థానిక ఎన్నికల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కవితక్కను ఏదైనా ముద్దాయిగా చేర్చి నిజంగా జైలు ఊచలు లెక్క పెట్టించాలి. పోలీసులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ తీన్మార్మల టీం తరఫున.